హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ చిప్స్ చేస్తున్నాను. ఈ కాకరకాయ చిప్స్ పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటాయి. మనము ఇవి చూడండి, ఇలాంటి ఈ సైజు కాకరకాయలు మనం ఈ విధంగా తీసుకోవాలి. ఈ కాకరకాయలని మనము శుభ్రంగా కడిగేసి మనం ఇలా కొంచెం నీళ్లు పోయేదాకా ఇలా ఉల్లారబెట్టేసుకోవాలి. ఇవైతే మా ఇంట్లో కాకరకాయలు. నేను ఇంట్లో కాకరకాయలే కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయి. బయట నుంచి తెస్తే మాత్రం మనం శుభ్రంగా నీళ్ళల్లో కొంచెం ఉప్పు వాటర్ వేసేసి బాగా శుభ్రంగా కడిగేసి ఇలా ఉల్లారబెట్టేసుకొని సన్నగా చిప్స్ లాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా గుండ్రగా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకు చిప్స్ బాగా వస్తాయి. మంచిగా నూనెలో వేగి చిప్స్ బాగుంటాయి. చిప్స్ అంటేనే సన్నగుండా పలసగా ఉండాలి కదా. అలా దీంట్లోకి మనము కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇట్లా అన్ని ముక్కలకి ఉప్పు అన్నది బాగా పట్టేసేయాలి. చూడండి, ఇలా కొంచెం ఈ ముక్క కొంచెం పిసికినట్టు బాగా ఇట్లా అనేసి కలిపి ఇట్లా పెట్టేసుకోవాలి. చూడండి, అన్ని ముక్కలకి ఉప్పు పట్టేసింది కదా. ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు నానబెట్టేసేయాలి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే ఒక అరగంట గడిచిపోతుంది. ఈ అరగంటలో ఈ ముక్కకి కొంచెం ఉప్పు అన్నది పట్టేసి ఇందులో నీరు అన్నది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం చిప్స్ ఫ్రై చేసుకున్నప్పుడు బాగుంటుంది. కాకరకాయ ఉప్పు కలిపి పెట్టేసుకున్నాం కదా పక్కకి. చూడండి, మంచిగా చక్కగా నానిపోయాయి. చూడండి ఎలా నానిపోయాయో. ఉప్పులో నాని నీరు చూడండి, నీరు ఎలా నీరు వచ్చేసిందో చూడండి. నీరు వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ వచ్చిన నీరుని మనము గట్టిగా పిండేసుకోవాలి. ఇలా మళ్ళొక్కసారి ఇట్లా చుట్టూ కలిపేసుకొని మళ్ళొక్కసారి ఇట్లా కలిపేసుకుంటూ ఉప్పు అన్నది అన్ని ముక్కల మీదకి వచ్చేస్తుంది. మనం నీరు పిండేసుకోవచ్చు. మొత్తము ఉప్పులో నానటం వల్ల మెత్తగా అయిపోయింది. చూడండి, ఇలా మెత్తగా. ఇప్పుడు దీన్ని ఇలా కొన్నిగా తీసుకొని గట్టిగా ఇలా పిండేసుకోవాలి. చూడండి ఎలా నీరు వస్తుందో. అవి ఇలా గట్టిగా పిండటం వల్ల మంచిగా నీరు వస్తుంది. ఎంత గట్టిగా పిండితే అంత బాగుంటుంది. దీంట్లో పిండటం వల్ల ఈ నీరులో ఉన్న ఈ ముక్కలలో ఉన్న చేదు మొత్తము పోతుంది. చేదు మొత్తం పోయి దీంట్లో ఉన్న వాటర్ అంతా, ముక్కలో ఉన్న వాటర్ వేయడం వల్ల నూనెలో వేసినప్పుడు మనం తొందరగా ఫ్రై అయిపోతుంది. ముక్కలో చేదు అన్నది ఉండదు. చేదు లేకపోవటం వల్ల మనం ఎవరైనా కూడా ఈజీగా తినవచ్చు. ఇలా అన్ని ముక్కలని మనం పిండేసుకుందాం చక్కగా గట్టిగా. ఎక్కువసేపు నానబెడితే చక్కగా ఉప్పు పట్టేసి నీరు మంచిగా వచ్చేస్తుంది. వెంటనే తొందరగా అంటే టైం ఎక్కువ తీసుకోకుండా ఉంటే ముక్క నానదు కదా. నానకపోవటం వల్ల మెత్తబడక మనం నీరు అన్నది తొందరగా రాదు. ఈ విధంగా అన్ని ముక్కలని మనం పిండేసేసుకుందాం. ఇలా ముక్కలు మొత్తము ఇట్లా పిండేసుకోవాలి. చూడండి, ఇట్లా పొడిగా పిండేసుకోవాలి. చూడండి ఎన్ని నీళ్ళు వెళ్ళినాయో ఈ ముక్కలకి. ఇప్పుడు ఈ పిండటం వల్ల ఇందులో ఉన్న చేదు మొత్తం, ముక్కలలో ఉన్న చేదు మొత్తము పోతాయి. ఇంత వాటర్ వచ్చింది చూడండి. ఉప్పు నీళ్ళలో నానేసి కొద్దిగా ఎక్కువసేపు నానితే మంచిగా ముక్క మెత్తగా నాని నీరు ఇంకెక్కువ వచ్చేస్తుంది. చేదు మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి పొడిగా ముక్కలు ఎంత బాగా వచ్చినాయో. పొడిగా వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ నూనెలో మనం ఫ్రై చేసుకోవడమే తొందరగా. ఇప్పుడు ఈ విధంగా చేయటం వల్ల తొందరగా ఫ్రై అయిపోతుంది. లేట్ అస్సలు తీసుకోదు. తొందరగా ఫ్రై అయిపోతుంది. బ్రౌన్ కలర్ తొందరగా వచ్చేస్తుంది. లేటుగా అస్సలు జరగకుండా ఉంటుంది. చూడండి పొడిగా ఎంత బాగా వచ్చేసింది. ఏమీ లేదు కదా తడి. ఈ తడి లేకుండా ఇలా పిండేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ పోసేసుకుందాము. మనం ఫ్రై చేద్దాం. ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో కొంచెం నూనె వేద్దాం. దీనికి నూనె ఎక్కువ పట్టదు, కొంచెమే పట్టుద్ది. జీలకర్ర కొంచెం
కలర్ మారాక కొన్ని కొన్ని కాకరకాయ ముక్కలు వేసి ఎర్రగా ఫ్రై చేద్దాం. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం డీప్ ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది. ఇది తొందరగా ఈ విధంగా చేయటం వల్ల కొంచెం నూనెలో మనం వేసినప్పటికీ మనం కాకరకాయ మనం వాటర్ అంతా పిండేసినాం కదా, పిండటం వల్ల తొందరగా ఉడికిపోతుంది, తొందరగా ఫ్రై అయిపోతుంది. మనం లేట్ అసలు తీసుకోదు. కాకరకాయ ఫ్రై చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా, కానీ దీనికి అంత టైం కూడా ఉండదు. చూడండి మీరు ఒకసారి, ఇలాగనే తొందరగా అయిపోతుంది. ఉప్పు అండి, ఇంతకుముందు మనం ఉప్పు వేసుకొని కదా నీళ్ళు వేసి లేకుండా పిసికేసినాం కదా, కాబట్టి ఉప్పు వేసినాం కదా అనుకుంటారేమో మీరు. ఆ ఉప్పు అంతా నీరులో వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు పట్టుద్ది, కాబట్టి మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. అప్పుడే ఈ ముక్కకి కొంచెం ఉప్పు పట్టి చేదు ఇంకా కొంచెం ఏమైనా చేదు ఉన్నా కూడా పోతుంది. అప్పుడు స్టార్టింగ్లో వేసిన ఉప్పు అంతా నీరులో వెళ్ళిపోయింది కదా, అందుకనే మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. చూడండి ఎంత తొందరగా ఫ్రై అయిపోతుందో. నూనె కొంచెం వేసినా కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. డీప్ ఫ్రై అంటే బాగా నూనె ఎక్కువగా తీసుకుంటుంది కదా, మనం కాకరకాయను ఉప్పు నీళ్ళల్లో పిండి వేసినాం కాబట్టి అసలు నూనె ఎక్కువ తీసుకొని కూడా తీసుకోవట్లేదు. చూడండి మనం నూనె ఒక 2 స్పూన్లు వేసాము, వేసిన నూనె వేసినట్టు ఇలాగే ఉండిపోయింది. నూనె అస్సలు తీసుకోదు, తొందరగా ఫ్రై అయిపోతుంది. నూనె కూడా ఎక్కువ తీసుకోదు. మనము నూనె ఎక్కువ తీసుకుంటే డీప్ ఫ్రైలు అని అంటే నూనె ఎక్కువగా ఉంటుంది, ఆయిల్ ఉంటుంది అని అనుకుంటాం కదా, అలాంటి ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. చూడండి బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది కదా, బ్రౌన్ కలర్కి కొంచెం అయ్యాక మనం తీసేస్తాం. ముక్క చితికిపోకుండా చక్కగా ఉన్నది కదా. ఇంకొక 2 నిమిషాలు ఉంటే అయిపోతుంది. అయిపోయినప్పుడు తీసేసుకుందాం. చూడండి నూనె 2 పావుల నూనె కరెక్ట్గా సరిపోయింది కదా, చిప్స్లు పొడిగా వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులోకి మనము ఇంతకుముందు ఉప్పు సరిపోని వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కారం, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా ఏదైనా పర్లేదు వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఆ కారం అన్నది ప్రతి ముక్కకి పట్టేస్తుంది. మనం కొద్దిసేపు స్టవ్ మీద ఇలాగనే ఒక నిమిషం పాటు కొంచెం ఉంచేసేసుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే కారం స్మెల్ రాకుండా కారం కూడా ముక్కకి పట్టేసుకొని ఉంటుంది. ఇందులో మనం కొంచెం టేస్ట్ కోసం కొంచెం నిమ్మకాయ, ఒక ముక్క నిమ్మకాయ చల్లేసుకుంటాను. అయిపోయిందండి. ఇది స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఇలాగనే ఉండిపోతుంది, ఖరాబ్ ఏం కాదు. స్టోర్ చేసుకుని మనం డబ్బాలో పెట్టేసుకోవచ్చు. మనం పప్పు పులుసులు ఏమన్నా ఉన్నప్పుడు ఈ చిప్స్ అన్నంలో తిన్నా, ఉత్తగా డైరెక్ట్గా తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. చూడండి కొంచెం చల్లారితే మొత్తం గట్టిగా పడి కటకటలాడుతూ ఉంటుంది. కొంచెం ఇప్పుడు వేడిగా ఉంది కదా, అందుకని మనం కొంచెం ఇంకా ముక్క మనకు మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే మనం చల్లారింది అనుకోండి, చూడండి ఇరిగిపోతుంది కదా. చూడండి ఇక ఎలా ఇరిగిపోతుంది, అంత మంచి చక్కగా చిప్స్ అయిపోయిందండి. కాకరకాయ చిప్స్ రెడీ అయిపోయింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.